హలో ఎవరివన్, నేను మీ నేరేళ్ళ నిర్మలాని మాట్లాడుతున్నాను. వేప చెట్టు గురించి చెప్తున్నాను క్లుప్తంగా. వేప చెట్టు పూత, కాయలు, వేప పళ్ళు ఎలా ఉంటాయి, కానీ ఇప్పుడు కాయలేదు, కాసిన తర్వాత మరలా చూపిస్తాను. చెట్టు గురించి క్లుప్తంగా వివరిస్తాను, చూడండి, వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. వేప చెట్టు గురించి మాకెందుకు తెలియదు అనుకోవద్దు, నేను చెప్పేది వినలేదు కదా, నేను చెప్పేది ఎలా ఉంటుందో వినండి. ఈ వేప చెట్టు గురించి, వేప చెట్టు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే సతతహరిత వృక్షం. ఈ వేప చెట్టుకు దట్టమైన కిరీటం ఉంటుంది. వేప చెట్టు యొక్క ఆకులు, బెరడు, వేరు, పండ్లు, గింజలు, కాండం వంటి భాగాలు వివిధ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వేప చెట్టు యొక్క ఆకులు, బెరడు, విత్తనాల సారం ఎత్నో మెడిసిన్ మరియు ఎత్నో వెటర్నరీ మెడిసిన్లో ఉపయోగిస్తారు. ఈ వేప చెట్టు కాండం ద్వారా కుర్చీలు, చైర్లు, మంచాలు అన్నీ తయారు చేస్తారు. బీరువాలు, ఫర్నిచర్ తయారు చేస్తారు. మంచి కలప, వేప చెట్టు కలప చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. కాండం చూసారు ఎలా ఉందో, చాలా స్ట్రాంగ్గా ఉంది. వేప చెట్టు తలుపులు కూడా తయారు చేసుకోవచ్చు వేప చెట్టు చెక్కతో. వేప చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మంచి ఆక్సిజన్ ఇస్తుంది మనకి. వేప చెట్టు యొక్క ఆకులు, పండ్లు, కొమ్మలు, పువ్వులను తినవచ్చు. వేప చెట్టు 40 వివిధ వ్యాధులను నయం చేస్తుందని చెప్తారు. వేప త్వరగా పెరుగుతుంది, 15 నుంచి 20 మీటర్లు, కొన్నిసార్లు 35 నుంచి 40 మీటర్ల వరకు కూడా పెరగగలిగే చెట్టు. ఎప్పుడు పచ్చదనంతో కళకళలాడే వేప తీవ్రమైన క్షామ పరిస్థితుల్లో మాత్రమే చాలా వరకు ఆకులను రాల్చుతుంది. వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం వచ్చి అజాడి రచన ఇండికా. ఇది మెలియేసి కుటుంబానికి చెందింది. పుష్పించే మొక్క కాబట్టి ప్లాంటే రాజ్యానికి చెందింది. పూలు చూసారు ఎలా ఉన్నాయో, పూత ఇప్పుడు పూత పోస్తుంది, తర్వాత కాయలు కాసినప్పుడు వేపకాయని లోపల ఉన్న గుజ్జును చీకి పై తొక్కని పారేయచ్చు, గింజను కూడా ఊసేస్తారు. కానీ వేప గింజలతో నూనెను తయారు చేస్తారు. ఆ నూనె ఎలా ఉంటుందో కూడా చూస్తాను, స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి. వేప పువ్వు ఇది ఉగాది పండగకి మనం పచ్చడి చేసుకుంటాం వేప పూతతో. వేపాకు పూతతో మనం పచ్చడి చేసుకుంటాం. ప్రతి భాగం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇతర దేశాల్లో పేర్ల విషయానికి వస్తే వేపను ఆజాద్ డి రక్త అంటే పర్షియాలో అంటారు, డోగోన్ యార్లో అంటే నైజీరియాలో అంటారు. అలా వివిధ భాషల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. నింబా అంటే సంస్కృతంలో అంటారు. వేప చెట్టు గింజల నుంచి నూనెను తీస్తారు. అనేక ఔషధ ప్రయోజనాలుగా ఈ నూనె ఉపయోగపడుతుంది. వేప నూనెకున్న ఔషధ గుణం కారణంగా సబ్బుల తయారీలో విరివిగా వాడుచున్నారు. వేప నూనెతో చేసిన సబ్బు నురుగు ఎక్కువగా వస్తుంది. వేప నూనె సబ్బు ద్రవం నీటి మిశ్రమాన్ని మొక్కల చీడపీడల నివారణగా పిచికారీ చేయొచ్చు. నీమ్ ఆయిల్ అంటారు దాన్ని. కీళ్ళ నొప్పుల నివారణకు కూడా మర్దన చేస్తారు ఈ నూనెతో. పేల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ వేప చెట్టు వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి చెప్పాలంటే. ప్రస్తుతం ఎక్కువగా క్రిమిసంహారక మందుగా కూడా ఈ వేప చెట్టు నూనెను వాడుతున్నారు. రైతులు తమ పంట పొలాలపై చీడపీడల నివారణకు వేప నూనె ఆధారిత మందులను వాడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక విషయం ఏంటంటే, వేప పూలతో మనం ప్రతిరోజు కూడా ముఖం కడుక్కోవచ్చు. మనం పేస్ట్ బ్రష్ కన్నా వేప పూలతో కడుక్కుంటే ఆ రోజు ఫ్రెష్గా కూడా నోరు చాలా బాగుంటుంది. ఒకసారి కడుక్కొని చూడండి. నేను కడుక్కొని చూపిస్తున్నాను. వేప పూలతో పైన ఉన్న ఆ యొక్క తోలును తీసివేసి మనం నీట్గా చేసుకొని కడుక్కోవాలి. నేలలో పాత కర్ర భాగానికి ఇంట్లో దూరాలకు, వాసాలకు, గుమ్మాలకు వేప నూనె రాసి పెట్టకుండా చేస్తారు. పువ్వు చూసారు ఎంత అందంగా ఉందో. భూమి జలవనరులు కలుషితం కావు. ఇటువంటి మందులు వాడిన ఆహార పంటల వలన ప్రజలు ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. వేప నూనెతో తయారు చేసిన మందులు చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగనే ఎక్కువగా తినమాకుండా తాగమాకండి.
మీరు తాగవద్దు. మర్దనా చేసుకోండి కాళ్ళకి. మొహం కడుగుతున్నాను చూడండి, మొహం కడగండి. మొహం పొలతో వేపకాయలను చీకి పారేయండి. మీకు ఎటువంటి అనారోగ్యాలు కలగవు. నూనెను తాగవద్దు. వేప మందులు తీసుకొని తినేయొద్దు, తాగొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.